సో, హలో గైస్. సో, వెల్కమ్ టు ది అనదర్ వీడియో. సో, ఈ వీడియోలో ముందు నేను చేసినట్టు ఎమ్మాన్యువల్ అయితే ఎట్లాగా సేఫ్‌గా మారుతున్నాడో, సో, అండ్ అలాగే కళ్యాణ్ గురించి కూడా రీజన్స్ అనేది చెప్తాను చాలా క్లారిటీగా. సో, చాలా జాగ్రత్తగా వినండి. సో, ఇది కొంచెం హర్టింగ్ అయితే ఉంటుంది ఫ్యాన్స్‌కి, బట్ యాక్సెప్ట్ అయితే చేయాల్సిందే. సో, కళ్యాణ్ ఎందుకు సేఫ్‌గా మారుతున్నాడంటే, సో, నిన్న నామినేషన్స్‌లో సారీ నిన్న శనివారం ఎపిసోడ్ అయితే మీరు చూసారు కదా! సో, ఆ ఎపిసోడ్‌లో ఇమ్మాన్యుయల్‌కి అండ్ అలాగే సో, కళ్యాణ్‌కి ఒక కన్వర్జేషన్ అయితే జరిగింది. సో, అంటే నామినేషన్స్ అయిపోయింది కదా! సో, నామినేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సో, ఇమ్మాన్యుయల్ ఏందంటే ఒక మాట అంటాడు. సో, నీరు పోసి నువ్వు చచ్చిన మొక్కని పెంచుతావు వచ్చావు అని చెప్పి అని అంటాడు. సో, అక్కడ కళ్యాణ్ తిరిగి ఒక మాట అంటాడు. సో, నేను తనూజని పట్టించుకోవడం నేను ఆపేసాను. అస సారీ నేను తనూజని అసలు పట్టించుకోను. నాకు అవసరం లేదు అని ఒక మాటైతే చెప్పేసాడు. సో, ఈ మాట ఎందుకన్నాడంటే మీరు గనక చూసినట్లయితే అది 'దివాళీ' ఎపిసోడ్ అప్పుడైతే హైపర్ అదైతే వచ్చాడు. సో, హైపర్ అది ఏమైతే ఇన్‌పుట్స్ అయితే ఇచ్చాడో సో, కళ్యాణ్‌కి సో, అది తను గుర్తుపెట్టుకున్నాడు. సో, అందుకని తనూజకి దూరంగా ఉంటున్నాడు. సో, తర్వాత కూడా తనూజ అయితే చెప్తుంది. తను కావాలని దూరం ఉంటున్నాడు. అంటే నార్మల్‌గా ఉండొచ్చు కదా! అని. సో, ఇక్కడేందంటే ఒక ఫేక్ రిలేషన్‌షిప్ బాగా మెయింటైన్ చేస్తాడు కళ్యాణ్ తనూజతో వచ్చి. సో, అలాగా ఇంకోటి కూడా ఏందంటే సో, హైపర్ అది రాకముందు అంటే ఇక్కడ రాముతో కానీ ఇంకొకరితో వచ్చి తనుజ గురించి చాలా గొప్పగా చెప్తాడు. సో, ఇక్కడ కావాలని ఒక సింపతి కోసం ట్రై చేశారా అంటే ఇప్పుడు నేను వాళ్ళతో చెప్పానంటే సో, వాళ్ళు వెళ్లి తనుజకి చెప్తారు. సో, దానివల్ల మన గ్రాఫ్ అనేది పెరుగుతుంది అని. సో, ఇక్కడ కళ్యాణ్ నాకు నమ్మకం లేదు. తన మీద ఇంట్రెస్ట్ లేదు. తనని నేను నమ్మను అని అన్నప్పుడు సో, అలాంటి విషయాలు రాముకెందుకు చెప్పారనేది నా పాయింట్ ఇక్కడ. సో, ఎందుకంటే తనని నేను చ తన గురించి తనొక్కటే నన్ను అర్థం చేసుకుంది హౌస్‌లో అని చెప్పి, తనకి నేను స్టాండ్ తీసుకుంటా అన్నప్పుడు మళ్ళీ తర్వాత ఇక్కడ ఎమ్మాన్యుయల్‌తో ఎందుకు ఆ మాట అన్నాడు? అంటే నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు అని చెప్పి, అంటే ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చాలా క్లారిటీగా అయితే అర్థమైపోతుంది కళ్యాణ్ అనేది. సో, మీరు ఒప్పుకోనిదైతే ఫ్యాక్ట్ అనేది. ఇదైతే ఫ్యాక్ట్ ఇదే. సో, అండ్ అలాగే ఇంకొకటి నామినేషన్స్ గురించి కదా! సో, కళ్యాణ్ వచ్చి సో, ఇమ్మాన్యుయల్‌ని అడుగుతారు. నాకు తనూజని చేయాలని. సో, తనూజని చేయాలని అన్నప్పుడు కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. సో, అతనికి. సో, ఆ రోజు నైట్ ముందే ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు నామినేషన్స్ గురించి. సో, అక్కడే మాట్లాడుకుంటున్నారు. సో, తర్వాత తనకు ఇమ్మాన్యుయల్‌కి 5 టికెట్స్ వస్తాయి కదా! సో, 5 టికెట్స్ వచ్చినప్పుడు కళ్యాణ్ వెళ్లి అడుగుతారు. సో, నేను తనుజని నా ఫస్ట్ ప్రయారిటీ తనుజ. సో, సెకండ్ వచ్చి ఆయేష. అండ్ థర్డ్ వచ్చి అది చెప్పడు. ఎందుకంటే సంజన అని చెప్పారంటే కళ్యాణ్. సో, ఇమ్మానుయేల్ అయితే ఖచ్చితంగా ఇచ్చేవాడు కాదు. సో, ఎందుకంటే వా తన మమ్మీని చేస్తానంటే ఇమ్మానుయేల్ అయితే ఒప్పుకోడు. కాలిచ్చి ఇచ్చేవాడు. సో, తనూజని చేస్తానన్నప్పుడైతే ఖచ్చితంగా ఇస్తారు. సో, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే నాకు బెనిఫిట్ అవుతదని ఇమ్మానుయేల్ ప్లాన్ అది అక్కడ. సో, అక్కడే నాగార్జున గారు వచ్చి కరెక్ట్‌గా పసిగట్టి చెప్పేసారు. "నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని." సో సో, తర్వాత నామినేషన్ చూసుకున్నట్టయితే సో, కళ్యాణ్ అయితే వచ్చాడు. తనకు ఛాన్స్ వచ్చింది. సో, అందరూ సంజన పేరు చెప్పగానే షాక్ అయిపోయారు. సో, ఇక్కడ మళ్ళీ బ్యాక్ స్టాబింగ్ చేశాడు. సో, ఇమ్రాన్‌కైతే బ్యాక్ స్టాబింగ్ చేశారు ఇక్కడ. సో, అక్కడ సంజనాని కూడా నామినేట్ చేసారు. పాయింట్లు కూడా అంత ఆ పాయింట్లు చెప్పారు సంజనాకి. అవి కూడా అంతగా కరెక్ట్‌గా అయితే లేవు. అండ్ కళ్యాణ్ అయితే తనుజకి ఏదైతే పాయింట్లు అనుకున్నాడో అది ఒకటొచ్చి సుమన్ గారి నామినేషన్. సో, అంటే తనుజ వచ్చి సుమన్‌ని నామినేట్ చేసింది కదా! కెప్టెన్ కాకముందు. సో, ఆ పాయింట్లయితే కళ్యాణ్‌కి నచ్చలేదంట. సో, అసలకి వాళ్ళిద్దరికి మధ్య ఉన్న విషయం అది. సో, వాళ్ళిద్దరు అది నచ్చలేదంటే ఇతనెవరని నా పాయింట్ ఇక్కడ. సో, అది నచ్చనిదే అది సుమన్ గారికి అది నచ్చింది. సో, అది సుమన్ గారు అండ్ అలాగే తనుజ వాళ్ళిద్దరు సార్ట్ ఔట్ చేసుకుంటొచ్చు. ఆ పాయింట్ వచ్చి కళ్యాణ్‌కి ఎందుకు నచ్చలేదు అనేది నాకు అర్థం కాలా. అంటే కొంచెం ఓవర్ స్మార్ట్‌గా బిహేవ్ చేస్తున్నాడా? అంటే పాయింట్ లెక్క ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాడా ఏంది? సో, ఇక్కడ ఎంతమంది అడిగినా తన పాయింట్ ఉంటారు కదా! నామినేషన్ చేసి అంటే తనుజనే ఇమాన్‌కి చెప్పడు. ఎవ్వరికీ చెప్పడు. సో, చెప్పనప్పుడు ఈవినింగ్ అంటే ఆ రోజు నైట్ మాధురి గారు అండ్ అలాగే తనూజ అండ్ అలాగే కళ్యాణ్. సో, వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. సో, కాన్వర్జేషన్ అనేది కూర్చుంటారు. సో, హైపర్ అది వచ్చినప్పటి నుంచి ఒక 2 డేస్ అనేది డిస్టెన్స్ మెయింటైన్ చేసేస్తాడు. సో, కళ్యాణ్ తనుజతో మాట్లాడడు. సో, అక్కడే కొంచెం గ్యాప్ అయితే వస్తది వీళ్ళ మధ్య. సో, అప్పుడే కళ్యాణ్ రియాలిటీ అనేది బయట పడుతుంది. సో, ఎందుకంటే
ఆ రోజు ఆ నామినేషన్స్ అయిన రోజు నైటే చెప్తాడు మాధురి గారికి. అంటే వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోరు. సో, కళ్యాణ్ వచ్చి మాధురి చెప్తే, మాధురొచ్చి సో, తనుజ చెప్తుంది. "నువ్వొచ్చి ఆన్సర్ చెప్పు" అని చెప్పి. సో, తనుజ కూడా అంటే కళ్యాణ్ స్ట్రెయిట్‌గా చూసి చెప్పకుండా మాధురికే సమాధానం చెప్తుంది. సో, ఎందుకంటే అది నా పాయింటు. సో, సుమన్ గారు నాకెక్కడ కనిపిస్తే సైలెంట్‌గా ఉంటారు. మేమే అతని దగ్గరికి వెళ్లి ఇనిషియేటివ్ తీసుకోవాలి సుమన్ గారి గురించి. అంటే దాన్ని మాట్లాడేటట్టు చేస్తున్నాం సుమన్ గారిని అని చెప్పి. సో, అది వాళ్ళిద్దరికి మధ్య ఉన్న విషయం. అది నీకు నా కళ్యాణ్‌కి ఎందుకు నచ్చదో నాకైతే అర్థం కాలేదు అసలకి. సిల్లీ పాయింట్ అయితే అనిపించింది. సో, సెకండ్ పాయింట్ వచ్చి శనివారం ఎపిసోడ్‌లో సో, తనకి ఆయేషాగా డెసిషన్ ఇచ్చింది కదా! సో, అది ఏమైందంటే బ్రేక్ ఇచ్చారంట. సో, ఆ ఎపిసోడ్‌లో వచ్చి సో, బ్రేక్ ఇచ్చినప్పుడు ఏందంటే తనుజ వెళ్లి కళ్యాణ్‌ని అండ్ ఇమ్మాన్యుయల్‌ని ఇద్దరిని అడిగిందంట. సో, మీ దగ్గర ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే ఆయేషా డిజర్వ్ కాదు అనేది ఆ పవర్ కంటే వాళ్ళు చెప్తారంట రీజన్స్ వచ్చి. సో, మళ్ళీ బ్రేక్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి ఏందంటే సో, నాగార్జున గారు అడిగినప్పుడు ఏందంటే తనుజ వచ్చి చెప్తుంది. సో, తను డిజర్వ్‌డే అని. సో, అప్పుడు ఏందంటే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్. సో, ఏందంటే కళ్యాణ్ సెకండ్ నామినేషన్ పాయింట్. సో, ఎందుకంటే తను ఫ్లిప్ అయిందని. కానీ అది మనకైతే చూపించలేదు. అది ఎపిసోడ్‌లో అయినా కానీ, ఎక్కడైనా కానీ అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం కాన్వర్జేషన్ అనేది. సో, తన పర్సనల్ డెసిషన్ కాబట్టి వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే తనే వదిలి ఆయిషాతో మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఏంటంటే తన ఒపీనియన్ అయితే చేంజ్ అయింది. సో, అది తన పర్సనల్ డెసిషన్. సో, ఇమ్మాన్యుయల్ ఒక పాయింట్ అన్నారు కదా! నాకొక పాయింటే పెట్టుకొని నేను నామినేషన్ చేయాలనుకున్న తనుజని అంటే అని చెప్పాడు. నేను నామినేషన్ చేస్తా అన్నాడు. బట్ కాకపోతే అక్కడ నేను నాగార్జున గారితో ఏందంటే నాకు నామినేషన్ నేను చేయను తనుజని అని చెప్పి డేట్ మార్చేస్తాడు. సో, ఇక్కడ మళ్ళీ సేఫ్ గేమ్ ఇమాన్యుయల్. అంటే కళ్యాణ్ కూడా ఏందంటే సేమ్ సెకండ్ పాయింట్ ఇది. సో, ఆయేషా విషయంలో. సో, సో, మళ్ళీ థర్డ్ పాయింట్ వచ్చి ఏందంటే ఈ 2 డేస్ ఉన్నారు కదా! అంటే హైపర్ అది వచ్చిన తర్వాత సో, డిస్టెన్స్ మెయింటైన్ అంటే సరిగ్గా మాట్లాడలేదని. సో, ఇక్కడ టోటల్‌గా ఈ సినారియో చూసుకుంటైతే కళ్యాణ్ తను సేఫ్‌కే మారుతున్నాడు. అండ్ అలాగే తనుజ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడంటే, ఆ ఓట్స్ కోసం, ఆ కంటెంట్ కోసం చేస్తున్నాడు అని చాలా క్లారిటీగా వచ్చింది నిన్న. అంటే ఏదైతే కళ్యాణ్ వచ్చి చెప్పాడో, సో, కళ్యాణ్ చెప్పాడు ఇమ్మానుయల్‌కి, నేను పట్టించుకోవడం ఆపేసాను. అసలు నాకు సంబంధమే లేదని చెప్పిన వ్యక్తి, సో, ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? అంటే ఎందుకు నిన్న కెప్టెన్సీ టాస్క్‌లో కూడా ఏందంటే, తనుజ వచ్చి తను కళ్ళు తిరిగి పడిపోయింది. సో, అలాంటప్పుడు ఏడవడం ఎందుకు? అంటే అదంతా ఫేకా? అంటే కంటెంట్ కోసం చేశాడా? అని చాలా క్లారిటీగా అక్కడ అర్థమైపోతుంది. సో, కళ్యాణ్ అయితే కంప్లీట్‌గా ఫేక్ గేమ్ అయితే ఆడుతున్నాడు. బట్ చూసే ఆడియన్స్‌కి అది ఎట్లా కన్వే అవుతుందో నాకైతే అర్థం కావటం లేదు. సో, అలాగా కళ్యాణ్ అయితే చూస్తే ఓటింగ్‌లో అయితే సెకండ్ ఉన్నాడు. సో, తొందరగా ఇప్పుడు ఎవరైతే శ్రీజ వీళ్ళందరూ వస్తారు కదా! సో, అప్పుడు ఇంకా కంప్లీట్‌గా ఎక్స్‌పోజ్ అయితే అయిపోతుంది. సో, ఇమ్మాన్యుయల్ గేమ్ ఎక్స్‌పోజ్ అయిపోతుంది. కళ్యాణ్ గేమ్ ఎక్స్‌పోజ్ అయిపోతుంది. సో, చూడాలి వాళ్ళిద్దరూ ఎలా గేమ్ అనేది చేంజ్ చేసుకుంటారో. సో, మెయిన్‌లీ ఇక్కడ రైవల్రీ గనుక జరిగితే తనుజకి, ఇమ్మాన్యుయల్. సో, వీళ్ళిద్దరికే మెయిన్ వచ్చే రైవల్రీ జరుగుతుంది. సో, కళ్యాణ్ వచ్చేసి అంత లేదు కాబట్టి సో, సింపుల్‌గా చెప్పాలంటే అంత మెచ్యూరిటీ లేదు. సో, ఏదైతే పవన్ టాక్ ఇచ్చాడో అది కంప్లీట్‌గా కరెక్ట్ అని చెప్పాలి కళ్యాణ్‌కొచ్చి. సో, సంజన చేయాలనుకుంటే ఏదో పాయింట్స్ చెప్పి తను మాట్లాడే ఏంటంటే తను మాట్లాడే తీరు కానీ అదంతా అంటే బాలేదని చెప్పి ఏదో చేయొచ్చు. బట్ కాకపోతే అది సిల్లీగా అని చెప్పి ఏదో చూపించేసరికి ఎంఆర్ఓకైతే పిచ్చ కోపం వచ్చేసింది చెప్పాలి అసలకి. దాని కోపం అంతా తిరిగి మళ్ళీ తనుజ మీదగా కోపం చూపించేసి కంప్లీట్‌గా ఎక్స్‌పోజ్ అయిపోయారు అక్కడ అందరూ. సో, ఇట్లాగా కళ్యాణ్‌కేందంటే మంచి ఓట్ బ్యాంక్ అయితే ఉంది. సో, అతను పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంటే అది చాలా బాగుంటది. అండ్ టాప్ 2లో అయితే ఉండే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ శ్రీజ వచ్చి చెప్తుందేమో చూడాలి. సో, ఎందుకంటే శ్రీజ బయటికెళ్ళి మొత్తం చూసే ఉంటది కాబట్టి ఒక ఐడియా అయితే ఉంటుంది. సో, కళ్యాణ్ ఎట్లా ఆడుతున్న గేమ్ అనేది. సో, ఖచ్చితంగా అయితే ఇన్‌పుట్స్ అయితే వస్తాయి కళ్యాణ్‌కి. సో, చూడాలి గేమ్ అనేది ఎలా చేంజ్ అవుతున్నది. సో, అలాగే ఇమ్మాన్యుయల్ కూడా. సో, మోస్ట్‌లీ వీళ్ళిద్దరైతే తనుజకి రైవల్స్. సో, ఇమ్మాన్యుయల్ ఒకరు అండ్ అలాగే కళ్యాణ్ ఒకరు. సో, నేను చెప్పిన రీజన్స్ మీరు ఓకే అనుకుంటే సో, వీడియో అనేది లైక్ అయితే చేయండి. సో, అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇట్లాగా అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు. సో, చాలామంది రివ్యూవర్స్ ఏందంటే బేస్డ్ ఆన్ ది ఎపిసోడ్ వాళ్ళు చూసి రివ్యూ ఇస్తున్నారు. బట్ ఏందంటే మీరు లైవ్‌లో గనక చూస్తే మీరు లైవ్ చూసి అప్పుడు రివ్యూ ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో, ఎందుకంటే లైవ్‌లో జరిగిన ప్రతి సీన్ అనేది మీకు ఎపిసోడ్‌లో అయితే వేరు వాళ్ళు. సో, ఎపిసోడ్ విన్నప్పుడు ఏంటంటే మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఫార్మ్ అవుతాయి.
సో, నిన్న గూడా నేను ఒక లైవ్ అయితే పార్టిసిపేట్ చేశాను. అక్కడ డిస్కషన్ వచ్చి సేమ్ ఇదే నిన్న ఎపిసోడ్‌లో గురించే. సో, ఏందంటే కళ్యాణ్, ఎమాన్యూల్ గురించి. సో, ఆ నామినేషన్ పాయింట్‌లో. సో, చాలామందికేందంటే ఎపిసోడ్‌లో తెలీదు. ఏదంటే కళ్యాణ్ ఏ నామినేషన్ పాయింట్లున్నాయా అనేది. సో, నామినేషన్ పాయింట్లు తెలియనప్పుడు నా లైవ్‌లో నేను పార్టిసిపేట్ చేసిన చాలా క్లారిటీ లేదసలు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నా కళ్యాణ్ నామినేషన్ పాయింట్లే వాళ్ళకి తెలీదసలకి. ఏదో సింపుల్‌గా వేస్ట్‌గా డిస్కషన్ పెట్టుకుంటున్నారక్కడ. పాయింట్ ఉంటేనే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. దాని గురించి మాట్లాడితేనే బాగుంటుంది. సో, అది తెలియనప్పుడు ఏందంటే ఏదో మాట్లాడాలి, కంటెంట్ కావాలని ఆ యూట్యూబర్ కూడా ఏందంటే జస్ట్ లైవ్ పెట్టేసి వ్యూస్ వస్తాయి గదా! అని చేస్తున్నారు. సో, మీరు ఒక పర్సన్‌ని జడ్జ్ చేసే ముందు నుంచి బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు లైవ్ అయితే చూడండి. ఆ లైవ్ చూసి అండ్ పర్సన్‌ని జడ్జ్ చేయండి. ఎందుకంటే ఎపిసోడ్‌లో అంటే లైవ్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, చూస్తేనే మీకు ఆ తేడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని అయితే చాలా వరకు స్కిప్ అయితే చేసేస్తారు. అండ్ అలాగే మీరు చూసినట్టయితే ఏందంటే 'ఇమ్మాన్యుయల్' అండ్ 'రీతు' గూడా అంటే వాళ్ళేదో టాప్ 5 గురించి అంటే టాప్ 5 మాట్లాడుకుంటారు. 'సుమన్' గారిది అదంతా ఏందంటే లేపేసారు అసలకి ఎపిసోడ్‌లో అయితే. సో, మీరైతే నా బెస్ట్ సజెషన్ అయితే మీరు లైవ్ చూసి అప్పుడు ఎవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళు మీరు జడ్జ్ చేసుకోండి. సో, ఇదే నా బెస్ట్ సజెషన్ మీకు. సో, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. సో, అది నామినేషన్ గురించి. సో, ఇక్కడ ఏ లీక్స్ ఉంటాయనేది కూడా తెలుసుకుందాం. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.